హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ఏపీడిఎస్సి 2025 సెలెక్టెడ్ అభ్యర్థులకు మంచి ఉత్సాహాన్ని కిక్కునిచ్చే ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. సెప్టెంబర్ 19వ తేదీన జరగవలసిన విజయవాడ సభ అనేది వర్షం వల్ల రద్దు కావడం జరిగింది. కేవలం వర్షం వల్ల మాత్రమే రద్దు కాబడిందండి. మరే ఇతర కారణాలు లేవు. ఇతర కారణాలు మీరు ఆపాదించుకోవద్దండి దయచేసి. వర్షం వల్లే రద్దు అయిందండి. మళ్ళీ ఆ సభను ఎప్పుడు నిర్వహిస్తారు అనే విషయమై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసిందండి. ఆ డేట్స్ ను ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదండి. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఫలానా 2 తేదీలలో ఏదో ఒక తేదీన ఉండే అవకాశం ఉందని విశ్వసనీయమైనటువంటి వార్త తెలిసిందండి. ఈ వార్త ఫేక్ అని మీరు ముందుగానే కామెంట్ పెట్టొద్దండి. నేను ఎలా తెలిసింది అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. విజయవాడ సభ సక్సెస్ కావడానికి కారణాల్లో చాలా మంది ఉద్యోగులు భాగస్వాములు అవుతారండి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఉద్యోగులైనటువంటి టీచర్స్, పీడీలు, ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు వీళ్ళందరూ కూడా సభలో భాగస్వాములు కాబోతున్నారు. ప్రస్తుతం స్కూల్స్ కు సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 దాకా సెలవులు ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా సెలవులు ఇచ్చారు కదా, వీరందరూ వాళ్ళ సొంత కార్యక్రమాల్లో భాగం అవుతారు, మన కార్యక్రమానికి అందుబాటులో ఉండరు అనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే అధికారులు ముందుగానే ఒక 2 తేదీలలో ఏదో ఒక తేదీన సభ నిర్వహించే ఉద్దేశం ఉందని, కాబట్టి ఆ 2 తేదీలలో మీరు అందుబాటులో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంతర్గతంగా పీడీలకు, తర్వాత హెచ్ఎంస్ కు, ఎంఈఓకు ఒక సమాచారాన్ని చేరవేయడము జరిగిందండి. ఆ 2 తేదీలు ఏవంటే సెప్టెంబర్ 24 లేదా సెప్టెంబర్ 25. ఈ 2 తేదీలలో ఏదో ఒక తేదీన విజయవాడలో సభ నిర్వహించే అవకాశం ఉందండి. మళ్ళీ ఈ 2 తేదీలలో ఏదో ఒక తేదీని అధికారులు ఎందుకు పత్రికాముఖంగా అఫీషియల్ గా ప్రకటించలేదంటే, ఏదైనా ఒక తేదీని ముందు అఫీషియల్ గా ప్రకటించాలి అంటే ఆ సమయానికి ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు వీరందరూ అందుబాటులో ఉంటారా లేదా, వాళ్ళ యొక్క షెడ్యూల్ ఏంటి అనేది అధికారులు తెలుసుకోవాలండి. వారితో అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే అఫీషియల్ గా పత్రికా ప్రకటన అనేది విడుదల చేయడము జరుగుతుంది. ఇలా అంతర్గతంగా ఎందుకు రిలీజ్ చేశారంటే అధికారులందరూ కూడా పండగ ఉంది కాబట్టి మీరు మీ ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్ తోనో ఎక్కడెక్కడికో వెళ్తారు కాబట్టి అలా వెళ్లకుండా ఈ సభ కార్యక్రమానికి మీరందరి సహకారం ఎంతో అవసరమని చాలా వ్యయ ప్రయాసాలు కూర్చాలి. ఉద్యోగులందరూ కూడా వాలంటరీగా పనిచేయాలండి. ఏమాత్రం అడిషనల్ గా బెనిఫిట్స్ ఏమి రావండి. ఈ సభలో పాల్గొనే ఉద్యోగులందరికీ కూడా చాలా రిస్క్ తీసుకుని వారు మీతో పాటు ప్రయాణం చేసి విజయవాడకు వస్తున్నారు. ఇలా అందరి ఉద్యోగుల యొక్క సహకారం ఉంటేనే విజయవాడ సభ సక్సెస్ అవుతుంది. కాబట్టి అన్అఫీషియల్ గా సెప్టెంబర్ 24 లేదా 25 ఈ 2 తేదీలలో ఏదో ఒక తేదీన సభ నిర్వహించి అందరికీ సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉన్నారండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వార్త మీకు చాలా ఉత్సాహాన్ని కిక్కిరిచ్చిందని నేను భావిస్తున్నా. కాకపోతే ఈ వార్త అనేది అన్అఫీషియల్ అండి. అఫీషియల్ గా సమాచారము రావాల్సిందండి. అదే విధంగా డిఎస్సి అభ్యర్థులు అందరికీ కూడా మరొక విజ్ఞప్తి అండి. చాలా మంది అభ్యర్థులు కోర్టు కేసు గురించి అతిగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని, మీ నిద్రను, మీ మానసిక ప్రశాంతతను పోగొట్టుకోవద్దండి. కోర్టు కేసు అందరి యొక్క వాదోపవాదనలు విని ఎవరి వైపు అయితే న్యాయం ఉందో వారికి తీర్పిచ్చే అవకాశము ఉందండి. కోర్టు కేసు అనేది మీ చేతుల్లో లేదు కాబట్టి దాని గురించి ఏమాత్రము ఆలోచన చేయవద్దండి. రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ డిఎస్సి నియామక ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నారండి. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మొదటి సంతకము దీనికి అత్యధిక ప్రాధాన్యత ఉందండి. అదే విధంగా స్కూల్స్ లో కూడా చాలా వరకు టీచర్స్ లేరు కాబట్టి స్కూల్స్ కూడా సఫర్ అవుతున్నారు. విద్యా వ్యవస్థ గాడిన పడాలి అంటే ఈ కొత్తగా సెలెక్ట్ అయినటువంటి టీచర్స్ అందరూ కూడా స్కూల్ కు చేరాలి అండి.
ఆ తర్వాత ఈ నియామక ప్రక్రియ తొందరగా పూర్తయింది అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కూడా వేరే విషయాల మీద దృష్టి పెట్టే అవకాశము ఉంటుందండి. ఇన్ని అంశాలతో ముడిపడి ఉంది కాబట్టి ఈ డిఎస్సి నియామక ప్రక్రియను అతి తొందరలోనే ప్రభుత్వం పూర్తి చేసే ఉద్దేశంతో ఉందండి. ఇప్పటికే ఆలస్యమైందండి. సెప్టెంబర్ 5th కే ఈ డిఎస్సి సెలెక్టెడ్ అభ్యర్థులు స్కూల్ కు వెళ్లే అవకాశం ఉందని అందరూ ఊహించడము జరిగిందండి గతంలో. ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ 5th అనే దాటిపోయింది కాబట్టి మీరు కనీసం అక్టోబర్లోనైనా ఖచ్చితంగా స్కూళ్లకు వెళ్లి పాఠాలు బోధించే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనేది మీకు రాబోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఏపీడిఎస్సి 2025 సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈ అప్డేట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ కంటెంట్ లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.